హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 15. మీరు డబ్బు గురించి కావాలి అంటే, డబ్బు సంపాదించాలి అంటే, చాలా ఈజీగా డబ్బు రావాలి అంటే స్టోరీ పూర్తిగా వినండి. ఎందుకంటే పూర్తిగా విన్నప్పుడు మాత్రమే మీకు అవగాహన వస్తుంది. మీరు ఏదైతే కార్యాన్ని తలపెట్టారో దానిపై ముందుగా పూర్తి అవగాహన కలిగి ఉండండి. అది డబ్బు సంపద గురించి అయితే ముందుగా ఎలా సంపాదించగలరు, ఎలా వస్తుంది, ఏమి చేయాలి, వీటిపై మీకు అవగాహన లేనంత మట్టుకు మీరు సాధించలేరు. కష్టపడితే గాని సంపాదించలేరనే విషయాన్ని, మీలో పాతుకుపోయిన భావాల్ని ముందుగా పక్కన తోసేయండి. చాలా సులువుగా సునాయాసంగా సంపాదించడానికి మాత్రమే ప్రయత్నించండి. దీనికై ముందుగా సరైన నిర్ణయాన్ని తీసుకోండి. ఒక సమయాన్ని నిర్ధారం చేసుకోండి. ఆ సమయం వరకు కేవలం డబ్బు సంపద పైనే దృష్టి పెట్టండి. మీ సమయం ఆసన్నమయ్యే వరకు ప్రతి దానికి డబ్బుతోనే ముడిపెట్టండి. అనవసర విషయాలకు మాటలు కట్టిపెట్టి ఎవరేమనుకున్నా సరే సహనాన్ని వహించండి. ముందుగా డబ్బుని ప్రేమించడం మొదలు పెట్టండి. డబ్బుని చేతిలో తీసుకుని కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. అలా మెల్లిగా డబ్బు మీద, మీ భార్య పిల్లల మీద కంటే కూడా మక్కువ పెంచుకోండి. ఒక్కొక్కటిగా చేస్తూ గమనించండి. మెల్లిగా మీ దగ్గరికి డబ్బు రావడం మొదలవుతుంది. ఎవరితో ఏమీ చర్చించకండి, ఏమీ చెప్పకండి. మీరు డబ్బు తప్ప ఇంకా ఏది మీ మనసులోకి రానివ్వకండి. అలా మీరనుకున్న కార్యం సిద్ధించినట్లే. మీలోని సహనం మీతో ఏదైనా సాయం చేస్తుంది. అఖండ దాన ప్రాప్తిరస్తు. మీకు డబ్బు కావాలి అంటే డబ్బు గురించి మాత్రమే ఆలోచించాలి. మీరు ఇంకొక విషయం మీరు ఎప్పటికీ ఆలోచించకూడదు. కేవలం మీరు సృష్టించుకోవాలి అంతే. మీరు ఏదైతే ఒక కార్యాన్ని చెయ్యాలనుకుంటున్నారో ఆ ప్రతి ఒక్కటి సరే డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. సో డబ్బు సంపాదిస్తే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఒక సహాయాన్ని నిర్ధారం చేసుకోండి. ఈ సమయంలోపు నేను ఇంత డబ్బు సంపాదించాను అని మిమ్మల్ని మీరు గట్టిగా నమ్ముకోవాలి. ఇంత సంపాదించాను అని. అప్పుడే మీరు సంపాదించగలరు. మీకు డబ్బులు ఎన్నోసార్లు వస్తుంటాయి, ఎన్నోసార్లు పోతుంటాయి ఒక రోజుల్లో. కానీ ఒక రోజైనా సరే డబ్బు పట్టుకుని మీరు దానికి కృతజ్ఞతలు చెప్పారా? ఒకవేళ చెప్పకపోతే మీరు చెప్పండి. మీ చేతి నుంచి డబ్బులు ఎన్నో పోతాయి. అలా పోయినప్పుడు అంతకు రెట్టింపు డబ్బు నా దగ్గరకు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలని చెప్పండి. అలా నీ దగ్గర వెళ్ళినప్పుడు అలాంటి రెట్టింపు నీ దగ్గరికి రావడం మొదలవుతుంది. మీరు ఇలా ఒక్కొక్కటి మీరు అనుకుంటూ పోతే ఒక్కొక్కటి జరిగిపోతూ ఉంటే దాన్ని గమనించండి. అప్పుడే మీకు ఇది నిజమా కాదా అనేది తెలుస్తుంది. చాలామంది సక్సెస్ అయ్యారు, ఎందరో మంది సక్సెస్ అయ్యారు. వాళ్ళు కేవలం పట్టుకున్న మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. విని వదిలేసి ఉంటే మీరు సక్సెస్ కాలేరు. అర్థమైందా? స్కూల్లో టీచర్ పాఠం చెప్పిన ఎవరైతే ఆ పాఠాన్ని పట్టుకుంటారో వాళ్ళకి అది పాఠం సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది, ఒక లైఫే చేంజ్ చేస్తుంది. అలాగే మీరు ఇక్కడ కూడా ఈ స్టోరీ కూడా మీరు పట్టుకుంటే మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సక్సెస్ కూడా వస్తుంది. అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.